నివాసులు ఏదైతే మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మీరా రవిచంద్ర గారిని వేదిక కోసం కోరుతున్నాం. సయ్యద్ సమీర్ గారిని వేదిక కోసం కోరుతున్నాం. అలాగే ఎంపీటీసీలో సర్పంచులందరినీ వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అందరికీ పేర్లు పెట్టి అధ్యక్షులు ముఖ్య నాయకులందరినీ కూడా ఇదివరకే పేరు పెట్టిన వేదిక మీద అందరినీ కూడా పిలుచున్నారు. దానిలో ఉన్న పదవుల్లో ఉన్న అందరినీ కూడా చెప్తూ ఉన్నా. అజీజ్ గారితో నా బంధం ఈనాటిది కాదు, 2011 నుంచే బంధం. ఆనాడు అజీజ్ గారు మేయర్గా పోటీ చేస్తే 50 సంవత్సరాల తర్వాత ఒక ముస్లిం మైనార్టీకి నెల్లూరు నగరంలో మేయర్ అవకాశం వచ్చిందని ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో నష్టాలు పడి ఓ కార్యకర్తల ఓ సైనికుల్లా పనిచేసి ఆ రోజు అబ్దుల్ అజీజ్ మేయర్ గారు అయ్యే దాంట్లో నేను కూడా ఓ కార్యకర్తగా కష్టం చేశానని తెలియజేస్తూ ఉన్నా. మరి వర్క్ బోర్డ్ చైర్మన్గా అజీజ్ గారికి వచ్చినటువంటి పదవి వారి స్థాయికి పెద్ద పదవి కాదు, కనీసపాటి గౌరవం. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా, భవిష్యత్తులో అజీజ్ గారికి మరింత ఉన్నత స్థానం రావాలని మీ అందరి ఆశీస్సులు, ఆ దేవుడి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆశీస్సులు, మన జిల్లాలో జాతీయ నాయకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి మీరా రవిచంద్ర గారి ఆశీస్సులు, అందరి ఆశీస్సులతో అబ్దుల్ అజీజ్ గారికి మరింత ఉన్నత స్థానం రావాలని, ఆ ఉన్నత స్థానంలో ఆ ప్రయాణంలో అజీజ్తో కలిసి ఒక మంచి మిత్రుడిగా అడుగులు వేసేదానికి మీ కోటారెడ్డి శ్రీధర్రెడ్డి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని తెలియజేస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకి కోటారెడ్డి గిరిజారెడ్డి క్రమానికి ఓ అనుకోని అతిథి ఉన్నారు. ఎవరా అనుకోని అతిథి అంటే ఈ జిల్లాలో సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు జీవితం ప్రారంభంలో, రాజకీయ జీవితం ప్రారంభంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి సివి శేషారెడ్డి గారు. మామూలుగా ఈ రోజుల్లో కార్యక్రమాలు పిలిస్తే చాలా మంది నాయకులు రావాలంటే మర్యాదలు ఉంటాయా, గౌరవాలు ఉంటాయా, ఫ్లెక్సీలు ఉంటాయా అని ఆలోచన చేసే రోజుల్లో నాకు 2 days బ్యాక్ ఫోన్ చేశారు శేషారెడ్డి గారు. అబ్బాయి అంటాడు నన్ను, అబ్బాయి అజీజ్ సన్మాన సభ అంట కదా అన్నాడు. అవునన్నా అని చెప్పా. నేను కూడా రావచ్చు అని అడిగాడు. అదేందన్న సంతోషం, మహాప్రసాద్ తప్పకుండా రండి చెప్పా. వారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ చెట్ట చివరి మాట సభ్యత్వాలు. దయచేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గం సభ్యత్వాల విషయంలో ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టపడాలా. 5 రోజులు మాత్రం సమయం ఉంది. ప్రతి నిత్యం కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నాకు జలదంకి సుధాకర్కి, మా శివాకి ఫోన్ చేసి ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు, ఈ రోజు ఏంటని చెప్పని. చాలా ఇబ్బందికరంగా ఉంది. కాస్త సభ్యత్వాల విషయంలో మనం కొంచెం స్పీడ్ ప్రదర్శించాలా. దయచేసి అర్థం చేసుకోండి. ఈ నెలాఖరులో వేయబోయే పార్టీ కమిటీల్లో కానీ, డివిజన్ అధ్యక్షుల్లో కానీ, డివిజన్ ఇన్ఛార్జీల్లో కానీ, లేదా నామినేటెడ్ పోస్టుల్లో కానీ, దేవస్థానం ఏదైతే బారాసాయి దర్గా కమిటీల్లో కానీ, అన్నిటికీ మించి ఎక్కడ ప్రోత్సాహం కావాలన్నా డివిజన్ ఇన్ఛార్జీలైనా, లేదు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేయాలా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని అనుకుంటే కార్పొరేటర్లైనా, సర్పంచులైనా, ఎంపీటీసీలైనా సభ్యత్వాల విషయంలో ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలని, దీంట్లో రెండో ఆలోచన కూడా లేదు. సభ్యత్వాల విషయంలో నేనేదో ఉన్నాను, అందరు జరిపించింది నా అకౌంట్లో వేసి ఇది నేను చేశానంటే అది వినేదానికి ఈ ఎమ్మెల్యే కార్యాలయం సిద్ధంగా లేదు. వ్యక్తిగతంగా ఎవరెవరు ఎన్ని చేశారు డేటా అడుగుతున్నాం. చేసిన వాళ్ళు నేను 2000 చేశాను, 3000 చేశానని చెప్పని ఆ డివిజన్ డేటా చూసి అదంతా నేనేనంటే వినేంత అమాయకుల్ని నేనైతే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలా. 5 రోజుల సమయం ఉంది. నేను ఈ పెద్ద టార్గెట్ ఇటువలా 5 రోజుల సమయం ఉంది. 5000 రోజుకు 1000. దయచేసి దీన్ని బాధ్యత తీసుకోవాలా. ఎక్కడికి లోటుపోకుండా సరి చేసుకోవాలా. సభ్యత్వాల విషయంలో శ్రద్ధ తీసుకున్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పరంగా ప్రోత్సహించాలంటే నాకు కూడా శక్తి సరిపోదు. పార్టీ ఆదేశాలు విధంగా ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మరోసారి అబ్దుల్ అజీజ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారికి కూడా
లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ అజీజ్ గారు ఇంటికి వచ్చి బాబు గారు ఒక మాట చెప్పారు, నీకు నేను ఉన్నానని చెప్పాను. ఆ ఉన్నానన్న మాటని నిజం చేశాడు. కానీ అజీజ్ గారు రాజకీయ ఎదుగుదల ఇక్కడ తాగదు. భవిష్యత్తులో మీరు అజీజ్ గారిని ఏం కోరుకుంటున్నారో ఆ అవకాశాలు ఖచ్చితంగా భవిష్యత్తులో అతి సమీప భవిష్యత్తులోనే అజీజ్ గారికి వస్తాయి. ఆ రోజు మళ్ళీ ఇంతకంటే పెద్ద సన్మాన సభ ఖాళీ గ్రౌండ్ లో మనం పెట్టుకుంటామని ఘంటాపథంగా మాట చెప్తూ మీ అందరి వద్ద సాదరంగా సౌమ్యం. ఇది సన్మానం అజీజ్ గారికైనా శ్రీధర్ అన్న గురించి కూడా 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే అబ్దుల్ అజీజ్ గారు మేయర్గా ఈ నెల్లూరు నగరానికి అయ్యారంటే అబ్దుల్ అజీజ్ గారిని మేయర్ కాకుండా చేయాలని చూసిన వాళ్ళం మేము. ఇందాక చెప్పాడు, నేను మేయర్ అయ్యేదానికి నేను కూడా ఒక కార్యకర్తనని. వాస్తవాలు చెప్పాల, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, జిల్లాలో ఎక్కువ సీట్లు కోల్పోయాం, మేయర్ జిల్లా పరిషత్ స్థానం 2 దక్కించుకోవాలని మా వైపు ప్రయత్నం జరిగింది. గెలిచిన వాళ్ళు కూడా మాకు సహకరించేదానికి సిద్ధపడ్డారు. అబ్దుల్ అజీజ్ గారు మేయర్ స్థానంలో కూర్చున్నారంటే దానికి కారణం శ్రీధర్ రెడ్డి గారి రాజకీయ చాణక్యం అని చెప్పడం తప్పదు. అబ్దుల్ అజీజ్ను కూడా ఒప్పించుకున్నా నేను. భాయ్, నీకు 2 సంవత్సరాలు నువ్వు మేయర్వి, 3 సంవత్సరాలు లేదు, నువ్వు 3 సంవత్సరాలు జడ్ శివప్రసాద్ గారికి ఒక పీరియడ్ ఇద్దాం, నువ్వు స్టేట్ చైర్మన్ తీసుకో అని. ఈ టెన్షన్లు ఏగలేక, ఎందుకంటే మేము ఇద్దరం సన్నిహితులం కాబట్టి. దానికి ముందు నేను తెలుగుదేశంలో ఆయన పోటీ చేయించాలనుకున్నా. శ్రీధర్ అన్న తెలివిగా ముందే లాగేశాడు. ఎలక్షన్ల ముందే మేయర్ని తీసకపోతే అజీజ్ని ఒక బలమైన అభ్యర్థి అవుతాడని. ఎందుకు చెప్తున్నానంటే, అదేవిధంగా జిల్లా పరిషత్ ఎన్నికలు బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారంటే ఈ జిల్లాలో 7 శాసనసభ్యులున్నా, 2 ఎంపీలున్నా ఆ రోజు బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి వెనక నిలబడి జిల్లా పరిషత్ చైర్మన్ టాస్లో అయ్యారంటే కారణం కూడా శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఇటువైపు నేను ఆ ఎన్నిక చేశాం, అటువైపు అందరినీ సమన్వయపరిచి అధికారం కోల్పోయాక కూడా అందరినీ నడపడం ఎన్నికంత సులువు కాదు. ఈ 2 అబ్దుల్ అజీజ్ గారు కానీ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు కానీ తర్వాత మారినాయి. 2019 ఎన్నికల్లో మళ్ళీ మిత్రులిద్దరే పోటీ చేయాల్సి వచ్చింది. 19 తర్వాత 3 నెలలకు ఒకసారి నాకు టెన్షన్ వీళ్ళిద్దరితో. అజీజ్ భాయ్, శ్రీధర్ రెడ్డి గారు మంచి మిత్రులే కానీ నియోజకవర్గ సమస్యలపై ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ వైఖరి నడుస్తూ ఉండేది. ఏదో ఒక సందర్భంలో నేనే ఫోన్ చేసేవాడిని, ఇబ్బంది లేకుండా చేయండి అంటే. రాజకీయంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పక ఎప్పుడు ఏది అడిగినా వీలున్నంత వరకు నష్టం జరగకుండా ఆ సమస్యను పరిష్కరించేదానికి ప్రయత్నం చేసినటువంటి శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి గారు. అనేకం జరిగినాయి. ఒకే నియోజకవర్గం నుంచి 3 సార్లు కంటిన్యూగా గెలిచిన ఒకే ఒక్కడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలు, ప్రజల ఆలోచనలు తన పందాన్ని మార్చుకుంటూ ప్రజల వెంట నేనుంటా అని నిర్భయంగా, అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ ఆలోచనలకు, వాళ్ళ సమస్యల పరిష్కారానికి తగ్గట్టుగా నడుస్తుండడంతోనే ఈరోజు రూరల్ నియోజకవర్గం అంతా ఆయన ఆదరిస్తున్నారు. రాజకీయాలు అనేది శాశ్వతం కాదు, ప్రజా జీవితం అనేది శాశ్వతం, ప్రజలు శాశ్వతం, అధికారం శాశ్వతం కాదు. అధికారం వచ్చినప్పుడు
కళ్ళు నెత్తికి చాలా మందికి పోతాయి. అలా కాకుండా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల్లో ఎప్పుడు ఉంటుండే వ్యక్తి శ్రీధర్ రెడ్డి. మేము ఆ రోజు అపోనెంట్స్గా కానీ నిలబడాం. ఎక్కడ కానీ రాజకీయ విషయాలు మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది తప్ప వ్యక్తిగతంగా మాకెప్పుడూ లేదు. ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ ఆలోచనలు ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆలోచనలు నేను ప్రజల్లోకి తీసుకెళ్ళాను. అలాగనే ఈ రాజకీయాల్లో రావడానికి నేను మేయర్ కావడానికి కానీ శ్రీధర్ రెడ్డి యొక్క కృషి అంతా ఇంత కాదు. ఆ రోజే చెప్పాను, వాస్తవాలు ఎప్పుడు నిజంగా చెప్తా. అయితే వ్యక్తుల యొక్క కోరికల కన్నా ప్రజల యొక్క అవసరాలు ఎక్కువ. నేను సీట్ త్యాగం చేస్తే నాకెంతో సంతోషం వేసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక ఆలోచనతో ఈ రాష్ట్రం మొత్తంలో మార్పు రావాలి అనే ఒక ఆలోచనతో శ్రీధర్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకొని రావడం, ఆ సమయంలో రూరల్ నియోజకవర్గం ఉంటే బాగుంటుందని అనుకోవడం, కొన్ని సర్వేల ద్వారా శ్రీధర్ రెడ్డి ఇక్కడనే ఉంటే బాగుంటుందని తెలుసుకొని ఈ టికెట్ శ్రీధర్ రెడ్డికి ఇస్తే బాగుంటుందంటే చాలా సంతోషం అని చెప్పాను. నేను చెప్పిన తర్వాత దాని గురించి ఎక్కడ మిగతా రాజకీయ నాయకుల్లాగా వెనకొక మాట ముందుకో మాట కాదు. సంపూర్ణంగా ఈ నియోజకవర్గంలో గెలవాలి, మళ్ళా తెలుగుదేశం పార్టీ, మళ్ళా శ్రీధర్ రెడ్డి గెలవాలని మీ అందరితో కలిసి ప్రతి ఒక్కరిని కానీ ప్రోత్సహించాను. నేను రాజకీయాల్లో వ్యక్తి కోరికలు కాదు, మీ నాయకుడు అది అవ్వాలి ఇది అవ్వాలని కోరికే కాదు, దానికన్నా ముందు ప్రజల యొక్క అవసరాలు. అందుకోసమే చాలా క్లిష్ట పరిస్థితుల్లో కానీ మూడోసారి గెలవాలంటే సామాన్యం కాదు. ఈరోజు 15 సంవత్సరాలు ఒక వ్యక్తి ఒకే నియోజకవర్గం నుంచి ప్రజల దగ్గర నుంచి ఆదరణ పొందడం ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత వల్లే ఈరోజు మళ్ళా ప్రజలు గెలిపిస్తున్నారు. మీ అందరికి కానీ ఒకటే చెప్తున్నా, నేను మీ నాయకుల్ని చూసి నేర్చుకోండి. సహనం, ఓర్పు, ప్రతి దానికి తొందరగా రియాక్ట్ అయ్యి నేను ఇక ఉండను, రాజకీయాల్లో ఉండను, నాకు ఆ పదవి లేదు, నేను వెళ్ళిపోతాను, ఇది అన్నీ కుదరదు. ఇది కుటుంబ సమస్య కాదు, వ్యక్తి సమస్య కాదు. ఈ సమాజం కోసం మనం వచ్చిన తర్వాత అనేక కష్టాలు, అనేక నష్టాలు, ఇవన్నిటినీ ఎదురు ఈగిన తర్వాత అయ్యేవాడే నాయకుడు. ఇక్కడ ఈ డయాస్పైన ఉండే వాళ్ళందరికీ ఎవరికి ఏమి అది గులాబీ పైన నడక కాదు. అందరికీ కష్టాలు, అందరికీ బాధలు. ఒక పార్టీని నమ్ముకున్న తర్వాత ఆ నాయకుడే ఇబ్బంది పెట్టిన వ్యక్తి పక్కనే ఉన్నాడు, మోసాడు పార్టీని. ఇవన్నీ దిగమింగి ముందుకు నడవడమే రాజకీయ నాయకుడికి ఉండాల్సిన పరిస్థితి అని కానీ మీ అందరినీ కోరుతున్నాను. ఏం తెచ్చావు అజీజ్ భాయ్? ఏం తెచ్చావు అజీజ్ భాయ్? చాలు వాళ్ళు వేసిన పక్క జరిగితే
వాళ్ళు పక్కన జరిగింది. ఒక్క నిమిషం నాన్న, 5 నిమిషాలు, 5 నిమిషాలు. అమ్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఫోటోస్ అదేమో రజా.